మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నేను మీ స్వాతి బచ్చు. ఇప్పటి వరకు ఆలయంలో అమ్మవారి దర్శనానికి కాకుండా ఆలయంలో అన్నప్రసాదానికి ఎంతమంది వచ్చారండి. ఇక్కడ అన్నప్రసాదం తినడం ఒక అదృష్టం అని చెప్పాలి. అమ్మవారి ఆలయంలో అన్నపూర్ణేశ్వరి దయతో మనం ఇక్కడ అన్నప్రసాదం స్వీకరించవచ్చండి. అసలు ఇక్కడ అన్నప్రసాదంలో ఏమేం పెడతారు, ఎన్నెన్ని వెరైటీస్ ఉంటాయి అనేది కూడా మనం ఒకసారి వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. ఈ రోజున మంగళవారం రథసప్తమి రోజున నేను ఇక్కడ భోజనం చేయబోతున్నాను. ప్రతి శుక్రవారం ఆదివారము 200కు పైగా భక్తులు వస్తుంటారంట. మిగతా రోజులు 100 మందికి పైగా ఇక్కడ భోజనం చేస్తూ ఉంటారు. అయితే భక్తులు ఇచ్చే విరాళాలే కాకుండా ఇక్కడ ఏదైతే ఇక్కడ సందర్భంగా ఆలయ నిర్వాహకులు ఉంటారో వాళ్ళందరూ కూడా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఈ అన్నప్రసాదాన్ని ఈరోజు స్వీకరిస్తున్నాను. ఒకసారి తిన్న తర్వాత వారితో కూడా ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఈ రోజున నా ప్లేట్లో ఒకసారి చూసుకున్నట్టయితే పచ్చడ, ఒక కూర, ఒక పప్పు, అలాగే స్వీట్ కూడా పెట్టారండి. రైస్ కూడా చాలా బాగున్నాయి. సరే, నేను తిన్న తర్వాత వీళ్ళని ఒకసారి మాట్లాడతాను. వీళ్ళతోని ఎలా ఉంటుంది ఇక్కడ అంతా కూడా నిర్వహణ ఎవరు చూసుకుంటారు ఏంటనేది అయితే మీకు తెలియపరుస్తాను. అన్నప్రసాదం అయితే స్వీకరించానండి. చాలా అద్భుతంగా ఉంది, అమోఘంగా ఉందని చెప్పాలి. ఆలయంలో అమ్మ చేత్తో తిన్నట్టుగా ఎంతో అద్భుతంగా రుచితోనే ఇక్కడ అమ్మవారి ప్రసాదం అయితే దొరుకుతుందండి. అదే అన్నదానము. అయితే ఎంతోమందికి తెలియని విషయం ఏంటంటే ఇక్కడ మార్నింగ్ మనకి 9:30, 10 నుంచి ఇక్కడ టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి రోజున 100 మంది తింటూ ఉంటారు. అలాగే ఆదివారం, శుక్రవారం రోజున 200 మందికి ఇక్కడ అన్నప్రసాదం అయితే లభిస్తుందని చెప్పాలి. ఇక్కడ మనం ఆలయానికి విచ్చేసిన తర్వాత 9:30, 10 ప్రాంతంలో అక్కడికి వెళ్తే టోకెన్లు మనకు అందజేస్తారు. 10 నుంచి 11 గంటల వరకు ఇస్తూ ఉంటారు. 100 మంది అయిపోగానే టోకెన్లు ఆగిపోతాయి. తర్వాత మళ్ళీ ఈ శుక్రవారం, ఆదివారం 200 మందికి ఇక్కడ భోజనాలు టోకెన్లు తీసుకోవచ్చు. అయితే అలాగే మనం ఆలయం నుంచి బయటికి రాగానే ఎడమ వైపునకు తీసుకున్నట్టయితే వేరే గేట్ వస్తుంది. అక్కడి నుంచి ఇక్కడ అన్నదాన సత్రానికి అయితే ఏదైతే హాల్ ఉంటుందో అక్కడికి రావచ్చు. ఇక్కడ మధ్యాహ్నం 1 గంట నుంచి మనకి ఈ అన్నప్రసాదం అయితే దొరుకుతుంది. అసలు అద్భుతం అని చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు వారికి ఎంత తోస్తే అంత విరాళాన్ని సమర్పించుకొని ఇక్కడ అన్నదానంలో పాల్గొంటూ ఉంటారు. అలాగే అన్నప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటారు. అయితే ఈ గొప్ప కార్యక్రమము చాలా ఏళ్ళ నుంచి నడుస్తూనే ఉంది. ఇప్పటికీ కూడా ఎక్కడెక్కడి నుంచో పుణ్యక్షేత్రాలని చూడడానికి వచ్చే భక్తులకు ఎంతో ఉపయోగపడుతుంది. అది కూడా రుచికరమైన భోజనము అమ్మ చేతితో తిన్నట్టుగా ఉండడం అయితే చాలా అద్భుతం అనే చెప్పుకోవాలి. భద్రకాళి ఆలయంలో దీని గురించి చూపించడం కోసమే ఈ రోజున ఈ వీడియో తీయడం జరుగుతుంది. మీరు కూడా ఎప్పుడైనా భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ ఒకసారి అన్న ప్రసాదం ఏదైతే ఉందో స్వీకరించండి.